భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొదటి రోజు వరుసగా 3 సార్లు వాయిదా పడగా రెండో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే 2 సార్లు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పార్లమెంటును బీహార్ వివాదం కుదిపేస్తోంది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబడుతున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు గళమెత్తాయి. ప్లకార్డులతో ఉభయ సభల్లో విపక్ష సభ్యుల ఆందోళనకు దిగారు. సభలు జరగకుండా విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొదటి రోజు వరుసగా 3 సార్లు వాయిదా పడగా రెండో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే 2 సార్లు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పార్లమెంటును బీహార్ వివాదం కుదిపేస్తోంది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబడుతున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు గళమెత్తాయి. ప్లకార్డులతో ఉభయ సభల్లో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. సభలు జరగకుండా విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైతులు లైవ్ లో అందిస్తారు. సైతులు, ఇటు భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. బీహార్ ఇష్యూ అయితే చెలరేగింది ఈ రోజు కూడా. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి? పార్లమెంటు ఉభయ సభలు వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నిన్న 4 సార్లు వాయిదాల పర్వం కొనసాగింది. అయితే ముఖ్యంగా నిన్న మొదటి రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే ముఖ్యంగా విపక్ష సభ్యులందరూ కూడా పహల్గామ్ ఘటన, ఆపరేషన్ సింధూర్ పైన చర్చించాలని చెప్పేసి కూడా పట్టుబట్టాయి. సో ఆ సమయంలో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. విపక్ష సభ్యులందరూ కూడా ప్లకార్డ్స్ పట్టుకొని స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చారు. అదేవిధంగా రాజ్యసభలో కూడా రాజ్యసభ చైర్మన్ పోడియం దగ్గరకు వచ్చి నిరసన తెలపడంతో ఇటు లోక్సభ, రాజ్యసభ మొత్తం 3-4 సార్లు కూడా వాయిదా పడింది. అయితే ఈరోజు రెండో రోజు పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వెంటనే వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. సో మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇటు రాజ్యసభ వాయిదా పడింది, అదేవిధంగా లోక్సభ కూడా వాయిదా పడింది. అయితే ఈరోజు రెండో రోజు ముఖ్యంగా విపక్ష సభ్యులు మాత్రం బీహార్లో ఈ యొక్క ఎన్నికల వస్తున్న నేపథ్యంలో ఎందుకు అక్కడ సర్వే చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఓటర్ల జాబితా సవరణ ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి దానిలో భాగంగా బీజేపీ ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తుంది. సో అందుకే బీహార్ రాష్ట్రంలో ఈ యొక్క ఓటర్ల జాబితా సవరణ చేశారని చెప్పేసి కూడా విపక్ష సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దానిలో భాగంగా బీహార్లోని ముఖ్యంగా ఈ యొక్క ఓటర్ల జాబితా సవరణ పైన చర్చించాలని చెప్పేసి కూడా పట్టుబట్టారు. సో దానిలో భాగంగా ఈరోజు కూడా ప్లకార్డ్స్ పట్టుకొని ఈ యొక్క స్పీకర్ పోడియం దగ్గరికి విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున రావడము, కొంత అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొనడంతో వెంటనే సభను వాయిదా చేశారు లోక్సభ స్పీకర్. అదేవిధంగా రాజ్యసభలో కూడా విపక్ష సభ్యులు అదేవిధంగా ఖచ్చితంగా బీహార్లో ఈ యొక్క ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి చర్చించాలని చెప్పేసి కూడా ముఖ్యంగా పట్టుబట్టడం జరిగింది. దానిలో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొనడంతో కూడా రాజ్యసభ వాయిదా పడింది. వెంటనే విపక్ష సభ్యులందరూ కూడా పార్లమెంటు బయటకు వచ్చి అక్కడ పార్లమెంట్ ఎంట్రన్స్లో గేటు ముందు బిటాయించి నిరసన తెలపడం జరిగింది. సో ఇక మధ్యాహ్నం 2 గంటలకి మరోసారి పార్లమెంటు 2 ఉభయ సభలు ప్రారంభమవుతాయి కాబట్టి ఇప్పుడైనా సరే సభలు సజావుగా కొనసాగుతాయా, లేదంటే విపక్ష సభ్యులు మొదటి రోజు ఏ అంశం అయితే లేవనెత్తారో ముఖ్యంగా ఈ యొక్క పహల్గామ్ ఘటనకు సంబంధించి, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎందుకు మధ్యలోనే ఆపాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ప్రధానంగా పట్టుబడుతున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం ఎందుకు వహించారు, మధ్యవర్తిత్వం వహించడానికి గల కారణాలు ఏంటి, పదే ప్రపంచ దేశాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్తున్న సందర్భంలో ఈ యొక్క భారత్, పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా యుద్ధం ఏదైతే ఉందో దాన్ని నేను ఆపేశానని చెప్పేసి కూడా ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు నిజంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిజంగా డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాడా, ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది, మధ్యలోనే మనం ఎందుకు డ్రాప్ కావాల్సి వచ్చింది, ఎందుకంటే పహల్గామ్ ఘటన ఏదైతే ఉందో టెర్రరిస్టులు అంటే ముఖ్యంగా ఈ యొక్క పిఓకే ప్రాంతంలో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా
పదే పదే భారత్లోకి చొచ్చుకొని రావడము, వాళ్ళు సో ఇక్కడికి వచ్చిన తర్వాత టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడము, ఇలాంటివి దాడులకు పాల్పడుతున్నారు, ఎంతో మందిని బలిగొన్నారు. కాబట్టి సో ప్రతి దాడిగా ముఖ్యంగా ఈ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలను గుర్తించి మనం దాడులు చేశాం. దాని పేరు ఆపరేషన్ సింధూర్గా పెట్టుకొని దాడులు చేశాం. కాబట్టి సో అప్పుడు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. కాబట్టి సో అది డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం ఎందుకు వహించాల్సి వచ్చింది ఏంటి అనే దానిపైన కూడా విపక్ష సభ్యులు పార్లమెంట్లో పట్టుబడుతున్నాయి. దానిపైన చర్చించాలని చెప్పేసి కూడా అంటున్నారు. సో నిన్న ఇదే అంశంపైన చర్చకు పట్టుబడినప్పుడు వాయిదాల పర్వం కొనసాగింది. సో ఈ రోజు రెండో రోజు కూడా మరోసారి బీహార్ రాష్ట్రంలో ఈ యొక్క ఓటర్ల జాబితా సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది, దీనిపైన చర్చించాలని చెప్పేసి కూడా విపక్ష సభ్యులు పట్టుబడడంతో రెండు ఉభయ సభలు కూడా ప్రారంభమైన కొద్దిసేపటికే వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడడం జరిగింది. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Jai